హలో ఎవ్రీవన్, స్వీట్ కార్న్తో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఉడికించి తినడం కంటే ఈ బోండాలు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక స్వీట్ కార్న్ని ఇలా చాకుతో సీడ్స్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని అందులోకి వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకొనేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకుని అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకొనేసి ఇలా బోండాల్లాగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు అనమాట. ఇలా బోండాల్లాగా చేసుకొనేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఈ బోండాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సింపుల్గా స్వీట్ కార్న్ బోండా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.